సింగిల్ సింతగా అండ్ వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ సింతగా యూట్యూబ్ ఛానల్. అండ్ ఇది నా సింగిల్ సింతగా యూట్యూబ్ ఛానల్లో సెకండ్ వీడియో. అండ్ ఈరోజు వీడియో అయితే వచ్చేసరికి రూమ్లో అయితే పులిహోర అయితే చేయబోతున్నాను. ఎందుకంటే మనం ఎలాగో లైఫ్లో అయితే అమ్మాయిలతో అయితే పులిహోర అయితే కలపలేము. ఫస్ట్ అయితే 4 కప్పులు రైస్ అయితే తీసుకున్నాను. అండ్ నీట్గా అయితే వాష్ అయితే చేసుకున్న రైస్ని. అండ్ ఇప్పుడు వాష్ చేసుకున్న రైస్కి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎలాగ యాడ్ చేసుకోవాలంటే 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అయితే పోయాలి. అలాగే టోటల్ 4 కప్స్కి అయితే 8 కప్స్ వాటర్ అయితే పోసాను. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ అండ్ పసుపు అయితే వేసుకొని మన సింగిల్ సింతకైస్ దేవత అయిన రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అయితే కుక్ అవడానికి ఒక 1 అవర్ అయితే పడుతుంది. 1 అవర్ తర్వాత అయితే ఫైనల్గా రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే రైస్ అయితే చిన్న బౌల్ నుండి పెద్ద బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఎందుకంటే మన పులిహోర పోపు అనేది కలుపుకునేటప్పుడు పెద్ద బౌల్ అయితే వీలుగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు పూర్తిగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం అలాగా ఫ్యాన్ గాలి కింద అయితే అటు ఇటు కలుపుదాం. ఎందుకంటే రైస్ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత అయితే మనం ముందుగా పెట్టుకున్న పోపు అయితే పులిహోరలో అయితే వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ అయితే పిండుకొని బాగా అయితే మిక్స్ అయితే చేసుకుందాం. మీరే చూడండి పులిహోర అయితే ఇప్పుడు ఎంత బాగా అయితే వచ్చింది. ఇప్పుడైతే చిన్న దాన్ని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుని టేస్ట్ అయితే చూద్దాం ఎలాగుంటుందో. టేస్ట్ అయితే పర్లేదు. మనకి ఒక 7 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అయితే వీడియో ఫాస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే బాయ్.